రవి ఏం చేస్తుంటారు కొద్ది గట్టిగా మరి నేను జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాను. జిహెచ్ఎంసీలో వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఉచిత పథకాలు పెడుతున్నారు. ఇవన్నీ ఎలా అనిపిస్తుంది అన్నది అంటే మంచివా కాదా, ప్రజలకు ఉపయోగపడతాయా లేదా? కొద్దిగా బెస్ట్ బాగానే ఉంటాయి కానీ ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదా మనం. ఓకే, అంటే మీరైతే ఏ విధంగా ఇది బాగోదు అనుకుంటున్నారు? ఉచిత పథకాలు అనేవి బాగానే ఉంటాయి కానీ ఫైనాన్షియల్గా మెయిన్గా చూసుకోవాలని ప్రజల యొక్క ఓకే, ఉద్దేశం. అంతే. ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టారు కదన్న, ఉమ్. అది దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే ఆడవాళ్ళకి చాలా మందికి అది మంచిదానండి, ఉమ్. కానీ ఆటో డ్రైవర్లు సామాన్యులకి అలాంటివి పెట్టడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతారు, అది మంచిది కాదని అని అంటారు. దాని గురించి మీ అభిప్రాయం, మీరేమనుకుంటున్నారు? ఇంకా పర్లేదు, అట్లా ఏం లేదు, బాగానే ఉంది కానీ పథకం, కానీ ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి అంతే కదా. ఒక విషయమే మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎలా రూల్ చేస్తుంది అనుకుంటారు? అంటే బాగుందా? బాగుంది. పాత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా, లేకపోతే అంతకన్నా బాగా చేస్తుందా? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక 2 months అయింది కదా, చూస్తే చూడాలన్నా. తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీలో చేస్తున్నారు కదా, ఇంతకు ముందు మీకు ప్రభుత్వంలో రావాల్సిన అంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అని అన్నాను నేను. చాలా మంది లాస్ట్ టైం కూడా కొంతమంది చెప్తున్నారు. అవునవును. ఇప్పుడు మీకు ఇది పర్మనెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమో, అంతకుముందు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, మరి ఏం చేస్తారో చేస్తాం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచిగా చేస్తామని అన్నారు. ఓకే, మీరు జిహెచ్ఎంసీ నుంచి మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జిహెచ్ఎంసీలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే మాకు మేలు చేసింది. ఇంతకుముందు ప్రభుత్వం చాలా మేలు చేసింది. మాకు ఒక 7-8 వేల చిల్లర చేంజ్ నుంచి మళ్ళీ ఒక 18,000 వరకు తీసుకొచ్చింది. చాలా బాగా చేసింది. మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు అన్నట్లు, చాలా బాగా చేసింది, అట్లా ఏం లేదు. ఇంకో వేరే ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు, మాకు మేలు చేస్తే సరిపోద్ది, ఎవరైనా పర్లేదు, ప్రజలతో ఎన్నుకోనబడ్డది కదా. అంటే మీరు కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ కదా, ఏ టైంలో ఉంటారో ఏ టైంలో తీసేస్తారు అనేది గ్యారంటీ లేదు కదా. మీరు అదే మాకు సెక్యూర్ ఉంది కదా, అట్లేం లేదు. మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి పర్మనెంట్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా సార్, మన దగ్గర ఏముండదు. జిహెచ్ఎంసీ అనేది పర్మనెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా, అందుకని మీరు అదేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే మా చిరకాల స్వప్నం అదే కదా సార్, కావాలని కదా, ఏ ప్రభుత్వం అయినా పర్లేదు మాకు. ఏ ప్రభుత్వం అయినా మీరు అనుకున్నది ఏంటి? మేము ఎన్నుకునేది ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వం అయినా మేము ఎన్నుకోవాల్సింది కదా, అంతే. మీకైతే జాబ్ పరంగా మాకంటే ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది జీతాలు అన్ని టైంకి వస్తాయి. ఏ గవర్నమెంట్ అయినా టైంకి వేసేది, 5th లోగా పడేది కంపల్సరీ. మీ పని విధానం ఎలా ఉంటుందండి మామూలుగా? పని విధానం బాగానే ఉందండి, అట్లా అంత ప్రెజర్. టైమింగ్స్ పొద్దున 5 o'clock నుంచి 2 o'clock వరకు ఉంటాయి. 2 o'clock వరకు అంటే దాదాపు 8 hours 9 hours 9 hours 9 hours వర్క్. ఎంత మినిమం ఇస్తున్నారండి జీతం? అంటే 18,000. ఏం చేస్తుంటారు మీ జిహెచ్ఎంసీలో? మేము లేబర్ వర్క్ లేబర్ వర్క్ అంటే క్లీనింగ్ మొత్తం పని చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు ఓవరాల్ గా గవర్నమెంట్ అయితే మీ జిహెచ్ఎంసీ వాళ్ళు బాగానే చూస్తుంది కదా? బాగానే వస్తుంది. ఆ గవర్నమెంట్ అయినా బాగానే వస్తుంది, ఈ గవర్నమెంట్ అయినా బాగానే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓవరాల్ గా అయితే మీకు అంతా బాగానే ఉంది. మీ జీవనోపాధి కొద్దిగా జీతం పెరగాలని మా యొక్క కోరిక. అది పెరగాలనుకున్నారు, ఎంత కావాలనుకున్నారండి? ఒకళ్ళు పెరగాలనుకుంటున్నారు. ఇప్పుడున్న ఖర్చులను బట్టి ఒక 25 వరకు ఉంటే బెనిఫిట్ గా సార్. 20+ నుంచి పైకి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అవునవును. ఓకే, ఓవరాల్ గా మీరైతే ప్రభుత్వం నుంచి కోరుకునేది శాలరీ పెరగాలని మా కోరిక. శాలరీ పెరగాలని